హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ బంగాళదుంప వేపుడు. ఉడికించిన బంగాళాలతో ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బంగాళదుంప వేపుడు మనము తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనము 4 బంగాళదుంపలను తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి వాటిని మధ్యలోకి 2 భాగాలుగా కట్ చేసుకొని మనము కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపలు మునిగేంత వరకు మనము వాటర్ను యాడ్ చేసుకొని దీన్ని మనము ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన బంగాళదుంపలు ఉడికి ఉంటాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లోకి వడకట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బంగాళదుంపల స్కిన్ను పీల్ చేసేసేయాలి. ఇవి ఆల్రెడీ ఉడికి ఉంటాయి కాబట్టి స్కిన్ అనేది ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పును తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఉడకబెట్టుకునేటువంటి బంగాళదుంప ముక్కలను యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత వీటిని 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ను యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కొత్తిమీర అనేది ఈ వేడి మీదే బాగా మగ్గిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా మన బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా. అలాగే వేడివేడి అన్నంలోకి చపాతీల్లోకి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన బంగాళదుంప వేపుడు రెడీ. టేస్టీ అండ్ ఎమ్మీ బంగాళదుంప వేపుడు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.